రేవంత్ రెడ్డి సర్కార్కు అమరరాజ కంపెనీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో అమరరాజ బ్యాటరీ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. అయితే తాజాగా ఈ ప్లాంట్ విషయంపై అమరరాజ ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనే ఆశతో ఉన్నామని గల్లా తెలిపారు. ఒకవేళ ప్రస్తుత సర్కార్ గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమరరాజ ప్లాంట్ వేరే చోటుకు వెళ్తే అవకాశం ఉందని గల్లా జయదేవ్ హెచ్చరిక జారీ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు అమరరాజ కంపెనీ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో అమరరాజ బ్యాటరీ ప్లాంట్కు శంకుస్థాపన జరిగింది. అయితే తాజాగా ఈ ప్లాంట్ విషయంపై అమరరాజ ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, రేవంత్ రెడ్డి సర్కార్ కు అమరరాజా కంపెనీ స్టాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్టు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అమరరాజా బ్యాటరీ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్లాంట్ విషయంపై అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసము ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనే ఆశతో ఉన్నామని కూడా గల్లా జయదేవ్ తెలిపారు. ఒకవేళ ప్రస్తుత సర్కార్ గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమర్రాజా ప్లాంట్ వేరే చోటుకు వెళ్లే అవకాశం ఉందని కూడా ఇండైరెక్ట్ గా కూడా గల్లా జయదేవ్ హెచ్చరిక చేశారు. మరోవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. దిగ్గజ కంపెనీలతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. అమెజాన్ రీసెర్చ్ సెంటర్ ని కూడా హైదరాబాద్ లో నెలకొనే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ తో కూడా భేటీ అయ్యారు కొద్ది రోజుల కిందట. దాంతో పాటు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ మన లక్ష్యం సూచించే కొత్త నినాదం ట్యాగ్ లైన్ అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. కొద్ది రోజుల కిందట కూడా కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీ ప్రముఖులతో కూడా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని కూడా పిలుస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా సాక్షిగా కూడా పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందని కూడా కాలిఫోర్నియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ లో కూడా టెక్ యూనికార్న్ సిఇఓలను కూడా ముఖ్యమంత్రి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ కూడా తెలంగాణకు రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి, అందరం కలిసి కూడా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని కూడా ఆయన పిలుపునిచ్చారు. దీంతో పాటు ఆయన అక్కడ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్ లో కూడా పర్యటించాము. ఇప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఉన్నాము. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుట్ ఆఫ్ మెనీ వన్ అనేది కూడా న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్ లోను స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలు ఏమీ లేవు. ఇక ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ తో పెట్టుకుందాము. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని కూడా పిలుద్దామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచ టెక్ పరిశ్రమలలో తెలంగాణకు అనుకూలమైన వాతావరణం ఉందని కూడా ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు తమ ప్రభుత్వం అనుసరిస్తుందని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా కూడా
హైదరాబాద్ సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు సదుపాయాలను కూడా పరిశీలించాలని కోరారు. మరోవైపు ఏమో ఈ అమర్ రాజా బ్యాటరీది తాజాగా కూడా షాక్ ఇచ్చేటందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్ అని చెప్పేసి కూడా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడ్డాక కూడా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొదటగా కూడా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ పాలసీ అని కూడా ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఏంటంటే మరి ప్రిసైజ్ గా కూడా హెచ్ఐసిసి లో కూడా ఒక మీట్ పెట్టి కూడా కాన్క్లేవ్ పెట్టి కూడా ప్రకటించారు. మా ఇండస్ట్రీ పాలసీ సిమిలర్ గా సింగపూర్ పాలసీ లాగానే ఉంటుంది. ప్రోటోకాల్ ఆఫీసర్స్ మీరు నేరుగా ఎయిర్పోర్ట్ కు వచ్చి మీ ప్లాన్ ఏంటో తెలిస్తే వారం రోజుల్లో కూడా మేము అన్నిటికీ కూడా సిద్ధం చేసి అన్ని పర్మిషన్లు కూడా ఇస్తాము. ఓన్లీ 1 వీక్ గత ప్రభుత్వాల్లాగా డిలే అనేది ఉండదు. అట్ ది సేమ్ టైమ్ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇక్కడ లోకల్స్ కి మీరు ఉపాధి ఎక్కువ కల్పిస్తే ట్యాక్సెస్ ఎగ్జెంప్షన్స్ తో పాటు ల్యాండ్ రేట్ చీఫ్ గా కూడా ఇస్తామని కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనే ఆశతో ఉన్నామని కూడా గల్లా జయదేవ్ తెలిపారు. ఒకవేళ ప్రస్తుతం సర్కార్ గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమర్ రాజా ప్లాంట్ వేరే చోటికి వెళ్లే అవకాశం ఉందని కూడా సుతిమెత్తంగా కూడా గల్లా జయదేవ్ హెచ్చరిక చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.